పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని అభ్యర్థులు కాకినాడ కలెక్టర్ కృతికా శుక్లాను కోరారు. మరి గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగింది. చాలా లెంతీ క్వశ్చన్స్ ఇచ్చేసారు. అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చేసారండి. మేము చదివింది ఒకటైతే అక్కడ ఇచ్చింది ఒకటండి. అభ్యర్థన ఏంటంటే అందరినీ మెయిన్స్ కన్నా అలౌ చేయండి, లేకపోతే ఎగ్జామినేషన్ అన్నా క్యాన్సిల్ చేయండి సార్. మా నుంచి రిక్వెస్ట్ అయితే మేము అది అడుగుతున్నాము. మేము ప్రిపేర్ అయింది ఒకటి, అక్కడ వచ్చింది ఒకటి. క్వశ్చన్స్ చదవడానికే అంతంత లెంతీ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు వాటిని ఆన్సర్ చేయడానికి 1 minute లో 1 ఆన్సర్ మేము ఎట్లా పెడతామండి? అంతంత కట్ ఆఫ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మొత్తం వచ్చింది కూడా మర్చిపోయారు. ఎక్కడైతే కట్ ఆఫ్ మార్క్స్ రావనుకొని ఎక్కువ పెట్టేసి మైనస్ లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. 6 years నుంచి ప్రిపేర్ అయ్యి దీని మీదే మైండ్ పెట్టుకుని ఇంట్లో డబ్బులు పట్టుకొని వచ్చి చదువుతున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అక్కడ నుంచి ఏంటంటే 1:50 రేషియోలో మాకు తీస్తారని చెప్పారండి. 1:50 రేషియోలో తీస్తే బై లక్కీగా ఆన్సర్ చేసిన వాళ్ళు కూడా అందులో ఉంటారు. చదువుకున్న వాళ్ళు కూడా మైనస్ లోకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అందులో. ఇంకా 1:100 అంటున్నారు. 1:100 రేషియోలో తీసినా అబౌవ్ 95,000 మంది మాత్రమే దానికి ఎలిజిబుల్ అవుతారు. మిగతా వాళ్ళందరూ ఈ 4 lakh మెంబర్స్ లో కూడా ఎవరికి న్యాయం జరుగుతుంది అన్నది గ్యారంటీ లేదు. వీళ్ళైతే అందరినీ మెయిన్స్ కి ప్రమోట్ చేయండి, మెయిన్స్ లో తేల్చుకుంటాం మేము. లేదు కాదు అనుకుంటే మొత్తానికి ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి పడేయండి. మాకు ఇయర్ వేస్ట్ అయినందుకు 1 year ఏజ్ రిలాక్సేషన్ మాకు